వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడాను చాలా బాగున్నాను. అందరూ కార్తీక మాసం చేస్తూనే ఉంటారు. ఎలా చేస్తున్నారు ఏంటి నాకు కామెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఉపవాసం చేసే వాళ్ళ కోసం ఫ్రూట్ కస్టర్డ్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో దీనికి కావాల్సింది అంటే 1 లీటర్ మిల్క్ని బాగా బాయిల్ చేసుకోండి. 1 లీటర్ తీసుకోండి. అందులో కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోకపోతే చాలా బాగుంటుంది. అలాగే 1 టీ కప్పు నార్మల్ కూల్గా ఉన్న పచ్చి పాలు తీసుకున్నా పర్వాలేదు. దాంట్లో ఒక పెద్ద స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేసుకోండి. చక్కగా యాడ్ చేసేసుకున్న బాగా మిక్స్ చేసుకోండి. లమ్స్ ఏవి లేకుండా చక్కగాను మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే మిల్క్ని బాయిల్ చేసుకుంటున్నామో దాంట్లో సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి. స్వీట్నెస్ మీకు తగ్గట్టు అంటే మనం పాయసంకి వేసుకుంటాం కదా, అలా అనమాట. దానికన్నా కొంచెం తగ్గించుకొని వేసుకోండి. సో షుగర్ వేసుకొని చక్కగా కలిపేసుకోండి. మీకు కావాల్సినంత స్వీట్ అనేది, అంటే కొంతమంది చాలా లైట్గా తింటారు, కొంతమంది చాలా ఎక్కువగా తింటారు. నేనైతే మరి ఎక్కువగానే తింటాను. సో మిల్క్ని చక్కగా మీరు బాయిల్ చేసుకున్న తర్వాత షుగర్ వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే కస్టర్డ్ అయితే పాలలోన మిక్స్ చేసి ఉంచామో దాన్ని మన బాయిల్ అవుతున్న మిల్క్లోన శుభ్రంగా వేసి కలిపేసుకోండి. చక్కగా కలవాలండి. కాస్త ఇది వేయగానే చూసారా ఎంత చిక్కగా వచ్చేస్తుందో. నేను పక్కన ఇంకా పాలు అనమాట పెట్టుకున్నాను అనమాట. ఆ పాలను యాడ్ చేసుకుంటున్నాను. బాగా మరిగించుకున్న పాలని పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీన్ని చక్కగా కలపాలి. మన టేస్ట్కు తగ్గట్టుగా ఏ ఫ్రూట్స్ అయితే మనం తీసుకుంటామో వాటిని చక్కగా మనం కట్ చేసి ముందే ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి. నాకైతే ఎక్కువగా దానిమ్మ, యాపిల్ తక్కువ, దానిమ్మ ఎక్కువ ఇష్టం. యాపిల్ కూడా నేను పెద్దది ఒక 2 యాడ్ చేసుకున్నాను అనమాట. ఏవైనా ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన ఫ్రూట్స్ వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే దానిమ్మ ఎక్కువగానే వేసుకుంటున్నాను. వీటితో పాటు యాపిల్స్ కూడా వేసుకుంటున్నాను అనమాట. సో మనకి ఏ ఫ్లేవర్ అయితే ఎక్కువ నచ్చుతుందో అది వేసుకోవడానికి మీరు ట్రై చేయండి. మీకు గ్రేప్స్, కొంతమంది గ్రేప్స్, బనానా చాలా చాలా ఉంటాయి కదా, ఇలా వేసుకోండి. వీటిలోనే టేస్ట్ తగ్గట్టుగా మనం కొంచెం ఇలాచిని కూడా వేసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే బౌల్ అయితే మార్చుకున్నానండి. ఫ్రూట్స్ వేసాక ఇంకా ఎక్కువ అయిపోయాయి అనమాట. పాలు కాస్త ఎక్కువ, కస్టర్డ్ వేసాక ఇంకా చిక్కగా అయింది. సో ఫ్రూట్స్ వేయడంతో మరి కాస్త, అందుకనే నేను కొంచెం పాలు కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకొని ఉంచండి. బట్ అంత పాలు అయితే అవసరం పడదు. మనం వేసుకునే కస్టర్డ్ బట్టే ఉంటుందన్నమాట. చాలా చక్కగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రూట్స్ కూడా వేసేసాము. ఇలాచీ కూడా నేను ఒక 4 వేసుకున్నాను అనమాట. ఎవరు ఫ్లేవర్ తగ్గట్టు వాళ్ళు. మీకు ఇష్టమైతే ఇలాచీ వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. బాదం కావాలని ఏమైనా వేసుకోవచ్చు. సో నాకైతే ప్రిపేర్ అయిపోయింది ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. ఈ కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలు చేస్తారు కాబట్టి దీన్ని కాస్త డిష్ అవుట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా 1 కప్పుకి ఇంకొక కప్పు యాడ్ అయ్యి 2 కప్స్ తింటాం. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే వేడిగా ఉండగానే ఒక కప్ అంతా ఫినిష్ చేసేసాను. సో ఇది ఫ్రెండ్స్ మన ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. సారీ, నాకైతే లేట్ నైట్ అయిపోవడం వల్ల వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇంకా ఫ్రూట్స్ చూసారా, నేను డ్రాగన్ పింక్ ఎక్కువ బాగా ఈ మధ్య నచ్చుతుంది, అందుకని ఎక్కువ తింటున్నాను. సో యాపిల్స్ అయితే స్వీట్ యాపిల్స్, ఇంకా ఇవన్నీ కూడా కామనే. మీరు ఎలా చేసుకుంటున్నారు కార్తీక మాసం? వీడియో నచ్చిందా, ఎలా ఉంది ఏంటని నాకు కామెంట్ చేస్తూ ఉండండి. శీతాకాలంలో ఫేస్ కోసం, హెయిర్ కోసం కావాల్సిన టిప్స్ అన్ని యాడ్ చేస్తానన్నాను కదా, రోజు కూడా యాడ్